లక్షణాలను పెంపొందించాలి. ఏపీఎస్పీ 2 బెటాలియన్ డీఎస్పీ ఎస్ మెహబూబ్ బాషా. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణం పెంపొందించేలా, జవాబుదారీతనాన్ని ఖచ్చితంగా పాటించేలా తయారు చేయాలని ఏపీఎస్పీ 2 బెటాలియన్ డీఎస్పీ ఎస్ మెహబూబ్ బాషా సూచించారు. మంగళవారం కర్నూలు మండలం సంతోష్ నగర్ సంసిద్ ఇంటర్నేషనల్ హై స్కూల్ 2026-2027 విద్యా సంవత్సరానికి విద్యార్థులకు నాయకత్వ బాధ్యతల అప్పగింత ఇన్వెస్టిట్యూర్ సెరమనీపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ రెహమాన్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన డీఎస్పీ ఎస్ మెహబూబ్ బాషా ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి స్కూల్లో విద్యార్థి నాయకత్వం ఏర్పాటు చేయడం ఎంతో అవసరమన్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఎలక్షన్లో ఎలా పాల్గొనాలి, ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలో విద్యార్థి దశలోనే అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను చక్కగా నమస్కారం. డిఎస్పీ మహబూబ్ బాషా గారు, ప్రిన్సిపల్ గారు, క్లస్టర్ మేనేజర్ గారు, ఈరోజు ఇక్కడ ఇన్వెస్టిట్యూషన్ సెరమనీ జరుగుతుంది కర్నూలు బ్రాంచ్ సంస్కృత్ స్కూల్లో. సో దానికి ఆహ్వానించగా నేను బెంగళూరు నుంచి ఇవాళ వచ్చాను. సో ఇన్వెస్టిట్యూషన్ సెరమనీ నాయకత్వ గుణాలు వాటి గురించి డిగ్రీస్ అందరూ చాలా బాగా చెప్పారు. సో మేము మా చైర్మన్ గారు వాసా శ్రీనివాసరావు గారు, ఆయన 30 సంవత్సరాలు మంచి ఐటీ కంపెనీలో సీనియర్ పొజిషన్లో ఉన్నారు. నేను కూడా 20 సంవత్సరాల పైనే ఐటీ కంపెనీలో సీనియర్ పొజిషన్స్ పనిచేశాను. సో బాగానే ఉంది అంతా. కానీ మాకెందుకో ఒక ఇది అనిపించింది, అందరూ మాకు కంపెనీలో చేస్తారు, పిల్లలు చేరిన తర్వాత వాళ్ళు చదువు అద్భుతంగా వస్తుంది, మంచి మంచి ర్యాంక్స్ వస్తున్నారు. కానీ వచ్చిన తర్వాత టీంలో వర్క్ చేయలేకపోతున్నారు. ఒకళ్ళ గురించి వాళ్ళు కాంపిటీషన్స్ టీంలో వర్క్ చేయలేకపోతున్నారు. కొలాబరేషన్ అనేది నాయకత్వం, ఒకళ్ళతో ఒకళ్ళు అనుసంధానించుకుంటూ చేసుకోవడం, కంపాషన్ అనేది ఇంకొకటి మెయిన్. ఒక కంపాషన్ అంటే దయాగుణం ఉంటుంది. అంటే ఎంపతి, అంటే నేను అవతల మనిషి పట్ల ఎంపతి చూపించడం. సో ఇవన్నీ నాయకత్వ లక్షణాలు. సో అందరూ చదువుకుంటున్నారు కానీ ఆ లక్షణాలు లేక, అంటే కంపెనీలో చేరిన తర్వాత వాళ్ళు అంత ఇవ్వడలేక సమంగా రాణించలేకపోతున్నారు. సో నాయకత్వ లక్షణాలని చాలా ముఖ్యం. అందుకోసం మేము 2009లో మొదటి సంస్థ బెంగళూరులో స్థాపించాం. అప్పటి నుంచి చెప్పినప్పుడు 18 బ్రాంచ్లు అయ్యాయి. సో మా కరికులంలో ఈ వాల్యూస్, ఈ గుణాలు, నాయకత్వ గుణాలు ఏమున్నాయో ఆ కరికులంలోనే ఇంక్లూడ్ చేసి దాన్ని సపరేట్గా పాఠంలాగా చెప్పకుండా మన కరికులంలోనే సిబిఎస్ఈ సిలబస్లోనే దాన్ని ఇంక్లూడ్ చేసి. మీడియా పెద్దలందరికీ నమస్కరిస్తూ ఆశీర్వాదం. ఓకే సార్, ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా క్యాజువల్గానే మాట్లాడమంటున్నారు సార్. చరిత్రలో ఏ గొప్ప నాయకుడిని తీసుకున్నా ఒక విద్యార్థి దశ నుంచే అతను ఓ నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకోవుతాడు. అలాంటి నాయకత్వ లక్షణాలు సంసిద్లో పుష్కలంగా లభిస్తున్నాయి. దీనికి ఉదాహరణ, ప్రతి సంవత్సరం ప్రజాస్వామ్య విలువలంటే ఏంటి, ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ఎలా నడుచుకోవాలి, ఇవన్నీ పిల్లలకు పూసగుచ్చినట్టుగా ప్రాక్టికల్గా నేర్పించడంలో సంసిద్ విద్యా సంస్థలు ముందుంటున్నాయి. సో ముందుగా మనము చైర్మన్ శ్రీ వాసా శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, ఆదిత్య గారు, సిఓ మేడం హిందూసన్న మేడం కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మమ్మల్ని అందరినీ గైడ్ చేస్తూ పిల్లల్లో మంచి మంచి విషయాలు, వాళ్ళు రాణించడానికి కావాల్సిన నైపుణ్యాలన్నీ
ఎలా ప్లాన్డ్గా మనకు అందిస్తున్నారు. ఆ ప్లాన్డ్ బేసిస్గా మేమంతా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, మా టీచర్లు మేమందరం కలిసి. సో ప్రతి పాఠశాలలో ఇలాంటివి జరుగుతుంటాయి. మీ పాఠశాల ప్రత్యేకత ఏంటి అని అందరూ అడగచ్చు. సో ప్రతి పాఠశాల నాకు 26 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా పాఠశాలలో పనిచేశాను, కార్పొరేట్ పాఠశాలలో కూడా పనిచేశాను. ప్రతి ప్రోగ్రామ్ ఆన్ పేపర్ మాత్రమే ఉంటుంది. బట్ సంసిద్లో ఏంటంటే పిల్లలకి చేరువలో, పేరెంట్స్కి చేరువలో, పేరెంట్ ఎప్పుడైనా వచ్చి మాట్లాడచ్చు, చెక్ చేసుకోవచ్చు, దానికి ఏ మాత్రం డీవియేట్ అయినా క్వశ్చన్ చేయొచ్చు. అలాంటి దాఖలాలు సంసిద్లో కనపడదు. సంసిద్ ట్యాగ్లైన్ ఏంటంటే ప్రిపేరింగ్ చిల్డ్రన్ ఫర్ లైఫ్. మార్కుల కోసం కాదు, ఇంకా ఇతరత్ర విషయాల కోసం కాదు, వాళ్ళు జీవితంలో బాగుపడడానికి కావలసిన నైపుణ్యాలు, ఆలోచనలు, అనుభవాలు ఇవన్నీ మిళితం చేసి చాలా చక్కగా డిజైన్ చేసిన కరికులం ఉన్నది. ఆ కరికులం ఇప్పటికీ ఒక 18 బ్రాంచ్లు, నెక్స్ట్ ఇయర్ ఒక 50 బ్రాంచ్లకి విస్తరింప చేస్తున్నారు. సో ప్రజల్లో ఇలాంటి స్కూల్స్ తెలియాలి, ఒకసారి వాళ్ళు విజిట్ చేయాలి, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలా జరిగినప్పుడే ప్రతి పిల్లవాడి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. వాళ్ళు కూడా రేపొద్దున రాబోయే తరానికి నాయకుడిగా నిలబడతాడు, అందరినీ గైడ్ చేస్తాడు. సో అలాంటి సంస్థతో నేను అనుసంధానమైనందుకు గర్వపడుతున్నాను. ఇలాంటి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు మేనేజ్మెంట్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, సో సంసిద్ ప్రతి ఇంటికి చేరాలని మీ ద్వారా విన్నవిస్తున్నాను. సో మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను సంసిద్ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ అబ్దుల్రహమాన్. మాకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన శ్రీ మహబూబా సార్ కేసీ గారికి, మా డైరెక్టర్ ఆదిత్య గారికి, క్లస్టర్ మేనేజర్ దాదాపు సార్, మరియు వైస్ ప్రిన్సిపల్ ఇర్ఫాన్ గారికి అందరికీ నా తరఫున శుభాకాంక్షలు. ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా మన పిల్లలకు ఈ రోజున డెమోక్రటిక్ వాల్యూస్ అంటే ఏంటివి, ఎలా మనం ఒక నాయకుని ఎన్నుకోవాలి, ఒక మంచి నాయకుడు అంటే ఎవరు, ఇవన్నీ మనం వాళ్ళలో అంటే చిన్నపిల్లల దశ నుంచే తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఈ సభకి విచ్చేసిన పెద్దలకి అందరికీ నా యొక్క గౌరవ ధన్యవాదాలు. వాళ్ళకు ముఖ్యంగా అడిగిన వెంటనే సార్ మా సభకు విచ్చేసినందుకు గాను, ఆ తర్వాత మీ అందరూ సార్ తరఫున రావడం మాకు చాలా చాలా అంటే చాలా గర్వకారణం, చాలా సంతోషకరం. ఈ యొక్క ముఖ్యమైన విషయం ఏంటి చెప్పుకోవాలంటే, మనకు ఈ రోజున ఎన్నో రకాలుగా చెడు అనేది ఎక్కువ కనపడుతూ ఉంది సమాజంలో. ఆ చెడులో ముఖ్యంగా విద్యార్థి దశ ఎట్లాంటిదంటే, చిన్న మాటకే సూసైడ్ చేసుకోవడము, చదువులో సరిగా చదువుకోలేకపోయాము, లేకపోతే మాకు చదువు రావట్లేదు, మనం ఫెయిల్ అయ్యాము, తక్కువ మార్క్స్ వచ్చాయని చాలా వరకు పిల్లలు సూసైడ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ సంస్థలో గొప్పతనం ఏంటిదంటే, పిల్లల యొక్క క్రిటికల్ ఏ రకంగా థింక్ చేయాలి. వాళ్ళు చిన్న ఒక మార్కు తగ్గినందుకే చదువు రావట్లేదని చెప్పి సూసైడ్ చేసుకోవడం కన్నా ప్రపంచం అనేది పెద్దగా ఉంది. చదువు లేనివాడు కూడా ఈ రోజున ఎంతో ఉన్నత స్థాయికి ఉన్నారు. అది ముఖ్యం. అటువంటివి మనం వాళ్ళలో పెంపొందిస్తామన్నమాట. ముఖ్యంగా వీళ్ళకి నేర్పిస్తాం. సూసైడ్ చేసుకున్న మాత్రమే మీరు ఏదో ఇది చేసుకుంటున్నారంటే కాకుండా, సొసైటీలో సమాజం ఏ రకంగా ఉంది, మీ తల్లిదండ్రులు ఏ రకంగా మిమ్మల్ని తీర్చిదిద్దుతున్నారు, సొసైటీ అంటే ఎట్లాంటిది, మనం ఏ రకంగా డీల్ చేయాలి, మనము చనిపోవడానికి పుట్టలేదు, మనం సాధించడానికి పుట్టాము అనేది వాళ్ళకి పెంపొందిస్తాం. ఈ ప్రోత్సాహకాలు చేసినందుకు ఏమవుతారంటే, ఆటోమేటిక్గా పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు ఎలా ముందరికెళ్ళాలని అనుకుంటారు. చదువుతో పాటు ఆట, సార్ చెప్పినట్టుగా ఆటతో పాటు సొసైటీ, ఇవన్నీ మూడు కలగొట్టుకొని మనం ముందుకు తీసుకెళ్తాం. అది కాక ప్రతి ఒక్క పిల్లోడు వచ్చేసి గమనించాల్సిన విషయం ఏంటిదంటే, తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క సమయం, వాళ్ళ యొక్క మన మీద పెట్టే ప్రయాస, ఇవన్నీ ముఖ్యమన్నమాట. సింపుల్గా మనం చదువులో సరిగా రావట్లేదని చెప్పి చనిపోవడము, ఇవన్నీ పిల్లలకు ఒక పక్కన పిల్లలకి ఇబ్బందే, ఒక పక్కన తల్లిదండ్రులకి ఇబ్బందే, ఆ తర్వాత మన యొక్క సొసైటీకి ఇబ్బంది. అటువంటి లేకుండా మా యొక్క స్కూల్లో ప్రాంగణంలో ముఖ్యంగా వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలనే దిశగా ఆలోచిస్తాం. ప్రతి ఒక్కటి చదువు అనేది కాకుండా ప్రతి ఒక్కటి అన్నమాట. చదువుతో పాటు అన్నీ, ఇది ఒక ముఖ్యం. రెండవది, మా సంస్థలో ప్రత్యేకత ఏంటిదంటే, మేము సొంతంగా
ట్రెడిషనల్ వాల్యూస్ని విలువిస్తాం. మన దాంట్లో పొద్దున్న స్టార్ట్ అయినప్పటి నుంచి యోగా నేర్పిస్తాము, మెడిటేషన్ ఉంటుంది, భక్తి భావాలు నేర్పిస్తాము. ప్రతి ఒక్క పీరియడ్ ఎల్కేఎం, లవ్, కైండ్నెస్ అండ్ మెడిటేషన్, ఈ 3 ప్రతి ఒక్క క్లాస్లో 5 నిమిషాలు నేర్పిస్తాం. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలకి స్ట్రెస్ ఫ్రీగా చదువు అబ్బుతుందన్నమాట. ఈ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఈ సంస్కృత సంస్థ వచ్చేసి దగ్గర కొన్ని సంవత్సరాల పాటు 20 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. కర్నూలులోనే 12 సంవత్సరాల నుంచి ఉంది. దీన్ని ప్రతి ఒక్కరికి చేరాలి. మా మహబూబ్ బాషా సార్ వాళ్ళకి ఇలాంటి పెద్దవాళ్ళు అందరూ తోడ్పాటునిచ్చి మీరందరూ మాకు సహకరించి పిల్లలకు తెలియజేయాలి, పేరెంట్స్కి రీచ్ కావాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరికీ సార్ కూడా ఆహ్వానించడం జరిగింది. మీ అందరికీ చాలా ధన్యవాదాలు వచ్చేసినందుకు. మా తరపు నుంచి ఏమైనా లోటుపాట్లు ఉంటే క్షమించగలని చెప్పి ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు సంసిద్ధ్ స్కూల్లో విద్యార్థి నాయకత్వం గురించి ఎలక్షన్ పెట్టి ఎలక్షన్లో ఎన్నుకోబడిన విద్యార్థులకి చక్కటి బాధ్యత అప్పచెప్పడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ రెహమాన్ సార్ గారు, వారి ఆధ్వర్యంలో డైరెక్టర్ ఆదిత్య సార్ గారు, మన మేనేజర్ ఖలందర్ గారు, వైస్ ప్రిన్సిపల్ ఇర్ఫాన్ గారు, వీరి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్గా నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. ఇది ప్రతి స్కూల్లో ఈ విద్యార్థి నాయకత్వం అనేది ఏర్పాటు చేస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం మన ఎలక్షన్లో 18 ఏళ్ళు దాటిన తర్వాత ఎలిజిబుల్ అయినాక ఎలా మనం ఎలక్షన్లో పాల్గొనాలి, ఓటు ఎలా వేయాలి అనేది ఒకటి. ఎలక్షన్లో నిలబడాలంటే ఇప్పుడు తలకు మించిన భారం అని చాలామంది విద్యావేత్తలు, ఇంటలెక్చువల్స్ ఎవరు ముందుకు రావడం లేదు. డబ్బు ఉంటేనే ఎలక్షన్ అనే కాన్సెప్ట్లో ఉంటున్నారు. అలాంటి పరిస్థితిలో ఇప్పటి నుంచే చిన్న దశ నుంచే వాళ్ళకి ఎలక్షన్ గురించి అవగాహన కల్పిస్తూ ఒక విద్యార్థి ఎలా ఉండాలి, ఏ విధంగా నాయకుడిగా మెలగాలి అనేది ఇక్కడ చక్కగా వాళ్ళకు వివరిస్తూ వాళ్ళల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తూ ఇది ఈ 8, 9, 10వ తరగతి పిల్లలకి అవగాహన కార్యక్రమం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వచ్చినందుకు చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఇది ఒక చక్కటి అవకాశం మాలాంటి వాళ్ళకి. సమాజానికి ఉపయోగపడే పిల్లలు కాకుండా సమాజానికి నాయకత్వం వహించే విద్యార్థులతో మనం ఇంటరాక్ట్ అవ్వడానికి చక్కటి అవకాశం. ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఈ విద్యార్థుల్లో రేపు ఎవడు ఏ విధంగా పైకి ఎదుగుతాడో అలాంటి అవకాశాన్ని నేను చక్కగా వినియోగించుకుంటాను. పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి నా అనుభవాలు కూడా చెప్తుంటాను. వచ్చేసి ఇలాంటి కార్యక్రమాన్ని మీడియా మిత్రులకి నా రిక్వెస్ట్ ఏంటంటే జిల్లా వ్యాప్తంగా 54 మండలాలు కంబైన్ డిస్టిక్, నంద్యాల కర్నూలు డిస్టిక్లో ఉండే 54 మండలాల్లో ఉండే గ్రామాలని సుమారు 26,000 గ్రామాలు వీటికి ప్రతి ఒక్కరికి చేరేలాగా చేయాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రతి దానికి ఎడిక్ట్ అయిపోయి ఆ టైం విలువ తెలియడంలో విద్యార్థులకు, పెద్దలు కూడా కొంత వాళ్ళ జీవితాలు, వాళ్ళ ఇబ్బందుల్లో వాళ్ళు అలా ఉంటున్నారు. కానీ మన జనరేషన్ పాడు కాకుండా ఉపయోగపడేలాగా వాళ్ళకి ఇటువంటి కార్యక్రమాలు స్ఫూర్తి కలిగించేలాగా, తెలియజేసేలాగా మీ మైండ్ని కూడా ఉపయోగించి ప్రతి ఒక్కరూ చూసేలాగా చేయాలని కోరుకుంటూ, ఇంకా ముందు మీరు కూడా ఇప్పుడు ఈ కార్యక్రమాలు చూశారు, మీరు బాగా ప్రతి కార్యక్రమాలు సమాజంలో జరిగే చూస్తుంటారు. మీరు కూడా కొన్ని సలహాలు, సూచనలు ఇస్తే ఇలాంటి ఈ సెలెక్ట్ అయిన పిల్లలకి
టీచర్స్ కూడా కొన్ని పాయింట్స్ ఉపయోగపడేటివి ఉంటే వాళ్ళకి ఇప్పటి నుంచే వాళ్ళ మైండ్లో ఫీడ్ చేయడానికి అవకాశం ఉంది. మీరు కూడా భాగం పంచుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఈ సంసిద్ధ స్కూల్ సుమారు నేను ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ నుంచి వస్తున్నా. పిల్లలకి రొటీన్ చదువు కాకుండా సమాజంలో కానీ ఇంట్లో కానీ చుట్టూ ఎలా ఉండాలి అనేది చాలా చక్కగా నేను ప్రాక్టికల్గా చూశాను. ఒక మేడం ఇంతకుముందు ప్రిన్సిపల్ కాకినాడ వాస్తవిరాలు ఉండేవారు. నేను ఆ రోజు సుశీల గారితో మాట్లాడి పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అయినా. చాలా చక్కగా ఒక్క చదువే కాదు, చదువుకుంటున్నాం ఉద్యోగం వచ్చేస్తుంది అని కాకుండా సమాజంలో ఎలా ఉండాలి, ఎలా సమాజానికి ఉపయోగపడాలి, కష్టతరమైన సిచ్యువేషన్ వస్తే ఎలా డీల్ చేయాలి అనేవి చాలా చక్కగా ఈ ఏజ్ నుంచే పిల్లలకి మంచి ఫీడింగ్ ఇస్తున్నారు. ఇలాంటి చక్కటి స్కూల్లో పేరెంట్స్ ఇంకా ముందుకు వచ్చి జాయిన్ చేస్తూ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.